హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం మేథీ పరాటా. దీనికి కావాల్సిన పదార్థాలు, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుని అందులో నేను 1 కప్ గోధుమ పిండిని వేసుకున్నాను. సో తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న మెంతికూరను వాష్ చేసి వేసుకుంటున్నాను. సో మీకు వీలైనంత చిన్నగా చాప్ చేసుకోండి, అలా ఉంటేనే చాలా బాగుంటుంది పరాటా. సో మనం ఇందులో మెంతికూర కూడా వేసేసుకున్నాం. తర్వాత మనం ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుంటున్నాము. సో మీరు తీసుకునే పిండిని బట్టి, క్వాంటిటీని బట్టి మెంతికూరను కూడా యాడ్ చేసుకోండి. సో నేను 1 కప్ తీసుకున్నాను కాబట్టి 1 కప్ మేతిని యాడ్ చేశాను. అలాగే ఇందులో మనం గార్లిక్ అండ్ జింజర్ని నేను సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీన్ని పేస్ట్లా కూడా వేసుకోవచ్చు. సో నేను గార్లిక్ వేసాను, ఇప్పుడు జింజర్ వేస్తున్నాను. సో మీరు ఇలా కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా సరిపోతుంది. తర్వాత ఇందులో మనం చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేస్తాము. సో ఇది కూడా మీరు పేస్ట్ వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ముక్కలుగా చేసి కూడా వేసుకోవచ్చు. చిన్న పిల్లలు ఉంటే కనుక ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవడమే చాలా మంచిది. ఆ తర్వాత నేను ఇందులో ఒక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. సో స్పైసీగా తినాలి అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి, లేదంటే గ్రీన్ చిల్లీ సరిపోతుంది మనకి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా ఒకసారి కలిపేసుకుందాం. సో చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా తొందరగా అయిపోతుంది కూడా. సో ఇదంతా కలిసిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలానే కలిపేసుకోవాలి. ఇలా మనం కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని మొత్తం కలిపేసుకుందాం. సో మరి మొత్తం ఒకటేసారి వాటర్ వేయకండి, ఎందుకంటే పిండి మెత్తగా అయితే కనుక మనకి పరాటా మనం చేసుకుంటూ ఉంటే అతుక్కుపోతుంది కదా. సో చూసి వేసుకోండి. సో మనం దీన్ని పెరుగు కాంబినేషన్లో తీసుకోవచ్చు, లేదంటే ఇలా ప్లెయిన్గా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో మనం డౌ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం దీన్ని ఒక 1/2 అవర్ పాటు ఇలా వదిలేద్దాం. సో అప్పుడు మనకి పిండి చాలా స్మూత్గా అవుతుందన్నమాట. సో నేను ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. సో దీనిపైన మూత పెట్టేసుకొని మనం ఇలా ఒక 1/2 అవర్ ఉంచేద్దాం. సో మనకి పిండి చాలా సాఫ్ట్గా అయిపోయిందండి. దీన్ని మనం చిన్న ఉండల్లా ప్రిపేర్ చేసేసుకుందాం. సో మీకు నచ్చిన సైజులో పెద్దగా లేదంటే చిన్నగా ప్రిపేర్ చేసుకోండి బాల్స్ అనేవి. సో ఇప్పుడు మనం నార్మల్గా చపాతీస్ పొడిపిండి వేసుకొని తాల్చుకుంటాం కదా, అలా వీటిని చేసుకోవడమే. మనం ఇలా అయినా చేయొచ్చు, లేదంటే మనం చపాతీస్ చేసుకునేటప్పుడు ట్రయాంగిల్ షేప్లో వాటిని ఫోల్డ్ చేసి చేసుకుంటాం కదా, పొరలుగా రావడానికి. సో అలా అయినా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో కాకపోతే కాస్త మందంగా ఉంటే ఈ పరాటాస్ అనేవి చాలా బాగుంటాయి. మనం ఆలు పరాటా ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా అన్నమాట. ఇప్పుడు మనం పెనం పెట్టేసుకొని దీనిపైన నేను కొద్దిగా బటర్ వేసుకొని స్ప్రెడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే దీని ప్లేస్లో ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. సో బటర్ వేస్తే మాత్రం ఇంకాస్త టేస్టీగా ఉంటుందన్నమాట. సో మేమైతే బటర్ యూస్ చేస్తాను, అందుకే బటర్ వేసాను. సో ఇలా 2 సైడ్స్ బటర్ వేసేసుకొని మంచిగా కాల్చుకోవాలి వీటిని. ఇది మనకి అస్సలు చేదనిపించదండి, చాలా టేస్టీగా ఉంటుంది పరాటా. సో మనం ఇలా మిగతా వాటన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకుంటూ వేసుకోవడమే. సో నేను ఇది ఇంకాస్త పెద్దదిగా చేస్తున్నాను, మీకు నచ్చిన సైజులో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి.
సో కొద్దిగా పొడిపిండి ఎక్కువగా వేసుకుని తాల్చుకోండి, ఎందుకంటే అతుక్కుపోతుంది కాబట్టి. సో ఇలా బటర్ వేసుకొని సో మీడియం ఫ్లేమ్లో పెట్టి కంప్లీట్గా 2 సైడ్స్ మంచిగా కుక్ అయ్యే వరకు మనం వీటిని కాల్చుకోవాలి. సో ఇది చక్కగా 2 సైడ్స్ కాలిందండి. దీన్ని నేను వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేస్తాను ఇప్పుడు. సో ఇలా మిగతా వాటన్నిటిని మనం ప్రిపేర్ చేసుకుందాం. మిగతా వాటన్నిటిని ఇలా ప్రిపేర్ చేశాను. చాలా తొందరగా అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.